సో ఫైనలీ సోలో లెవెలింగ్ సీజన్ 2 ఫస్ట్ ఎపిసోడ్ అయితే వచ్చేసింది. సో లేట్ చేయకుండా ఎపిసోడ్ లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్టింగ్ లో మనం జినువుని చూస్తాం. ఎగ్రెస్ తోటి ఫైట్ చేసినాక ప్రశాంతంగా పడుకుంటూ ఉంటాడు. ఇప్పుడే జినువు వాళ్ళ చెల్లె జీనా కాల్ చేస్తుంది. తను అంటుంది, ఇవాళ నువ్వు పేరెంట్స్ మీటింగ్ కి వస్తున్నావా? దీనిపై జినువు అంటాడు, టైం ఎంత అవుతుంది? ఇది విని జీనా కోపంలో జినువుని తిడుతుంది, 2 అవుతుందని. ఇది వినగానే జినువు వెంటనే బెడ్ మించి లేస్తాడు. ఇప్పుడు జినువు అంటాడు, నేను వెంటనే వస్తా. దీని తర్వాత జినువు మంచిగా రెడీ అయ్యి స్కూల్లోకి ఎంట్రీ ఇస్తాడు. దీన్ని చూసి వాళ్ళ చెల్లె అంటుంది, నిజమైన జినువు ఎక్కడున్నాడు? దీనిపై జినువు అంటాడు, ఎందుకు నేను బాగాలేనా? పేరెంట్స్ టీచర్ మీటింగ్ కాబట్టి నేను కొంచెం రెడీ అయ్యి వచ్చాను. ఇక స్కూల్లో ఉన్న అమ్మాయిలంతా జినువు వైపే చూస్తూ ఉంటారు. ఇప్పుడు జినువు పాపులారిటీని చూసి జీనా అంటుంది, నువ్వు నిన్న నైట్ ఇంటికి రాలేదెందుకు? నాకు తెలిసినంత వరకు నీకు గర్ల్ ఫ్రెండ్ కూడా లేదు. అలాగైతే నీకు మా స్కూల్లోనే ఒక అమ్మాయిని సెట్ చేయాలా? ఇది విని జినువు జీనా చెంపల్ని గిచ్చుతూ ఉంటాడు. సరే, ఇక దీని తర్వాత జినువు వాళ్ళ టీచర్ ని కలుస్తాడు. సో ఇప్పుడు మనకి ఇక్కడ తెలుస్తుంది, జినువు కూడా ఇంతకుముందు ఇదే స్కూల్లో చదివాడు. కానీ జినువు ఈ టీచర్ ని ఇంతకుముందు ఎప్పుడు చూడలేదు. సో ఇప్పుడు పేరెంట్స్ మీటింగ్ కాబట్టి వీళ్ళిద్దరు జీనా గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. దీంట్లో మనకి ఈ విషయం తెలుస్తుంది, జీనా స్కూల్ అయిపోయినాక మెడికల్ కాలేజ్ లో చదువుదాం అనుకుంటుందని. ఇప్పుడు జినువు అంటాడు, జీనా బాగానే చదువుతుంది, మీరు ఆమె మీద ఎక్కువ ప్రెషర్ ఏం పెట్టకండి. ఇప్పుడు టీచర్ అంటుంది, నేను విన్నాను మీరు ఒక హంటర్ అని. ఒకవేళ జీనా లోపల కూడా హంటర్ యొక్క పవర్స్ వస్తే మీరు ఆమెని హంటర్ గా చేస్తారా? ఇది వినగానే జినువు డైరెక్ట్ నో అని చెప్తాడు. ఇప్పుడు టీచర్ అంటుంది, నేను ఇదంతా ఎందుకు అడుగుతున్నానంటే జీనా వాళ్ళ క్లాస్మేట్ కూడా ఒక హంటర్ అయింది. ఇంకా ఆమె అవివేకనైనా కానీ స్కూల్ కి రావడం బంద్ చేసింది. ఇక తను ఇలాగే చేస్తే మేము తన మీద యాక్షన్ తీసుకోవాల్సి వస్తుంది. నా ఒపీనియన్ లో తను గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసిన తర్వాత హంటర్ కెరియర్ మీద ఫోకస్ చేస్తే బాగుంటుంది. నాకు నీ దగ్గర నుంచి ఒక ఫేవర్ కావాలి. అదేంటంటే ఆ అమ్మాయి జీనా వాళ్ళ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కన్విన్స్ చేయగలుగుతావా ఆమెని? అట్లీస్ట్ గ్రాడ్యుయేషన్ అన్న కంప్లీట్ చేయమని. ఇప్పుడు జినువు ఆమె పేరు అడుగుతాడు. దీనిపై టీచర్ చెప్తుంది, హాన్ సాంగ్ హీ. ఇది వినగానే జినువు షాక్ అవుతాడు. ఈమెను మనం 10th ఎపిసోడ్ లో చూసాం అనుకుంటా సీజన్ 1 లో. ఇక స్కూల్ కంప్లీట్ అయిన తర్వాత అమ్మాయి బయటకు వస్తుంది. ఇక్కడ జినువు ఆమె కోసం స్కూల్ బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, మీరు ఇక్కడేం చేస్తున్నారు మిస్టర్? మీతోనే నా టీచర్ నన్ను మాట్లాడమంది. ఇప్పుడు జినువు జీనాది ఇంకా తన ఫోటోని చూపిస్తాడు. దీన్ని చూసి ఈ అమ్మాయి అంటుంది, అయితే మీరు జీనా వాళ్ళ అన్నయ్య. ఇప్పుడు ఈ అమ్మాయి అంటుంది, స్కూల్లో ఏం జరిగిందో నాకు తెలియదు, టీచర్ మీకు ఏం చెప్పి పంపించిందో కూడా నాకు తెలియదు, నాకు స్కూల్ కి వెళ్ళాలని లేదు, నేను ఒక హంటర్ అవుదాం అనుకుంటున్నాను. ఇప్పుడు జినువు హీ ర్యాంక్ హంటర్స్ ప్రాబ్లమ్స్ ని చెప్పి ఆమెని కన్విన్స్ చేస్తూ ఉంటాడు. ఇదంతా విని ఈ అమ్మాయి అంటుంది, మీరు నాకు లెక్చర్ ఇవ్వడానికి ఇక్కడికి వచ్చారా? దీనిపై జినువు అంటాడు, అలాంటిది ఏమీ లేదు, నేనైతే నిన్ను ఒక బెస్ట్ హంటర్ ని చేద్దాం అనుకుంటున్నా. ఇంకోవైపు మనం గువాంగ్ దాంగ్సూ ని చూస్తాం. ఇతను సౌత్ కొరియాకి వచ్చేస్తుంటాడు. ఇతని గురించి చెప్పాలంటే వీళ్ళన్నని మన జినువు చంపేశాడు ఫస్ట్ సీజన్ లో. నాకు తెలిసినంత వరకు మీకు గుర్తుంది అనుకుంటున్నా. ఆ రివెంజ్ తీసుకోవడానికి ఇక్కడికి వచ్చాడు ఇతను. సర్లే, ఇక్కడ ఇతన్ని రిసీవ్ చేసుకోవడానికి హంటర్ అసోసియేషన్ నుంచి ఓ జించు వచ్చుంటాడు. దాంగ్సూ అంటాడు, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? దీనిపై ఇతను అంటాడు, మీరు వచ్చారన్న సంగతి మా సర్వేలెన్స్ టీమ్ కి తెలిసిపోయింది, అందుకే నేను మిమ్మల్ని పికప్ చేసుకోవడానికి వచ్చాను. ఇంకా మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? దీనిపై దాంగ్సూ అంటాడు, నాకు ఇక్కడ ఉండాలని కూడా లేదు, నా పని కంప్లీట్ అయిన వెంటనే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను. ఇప్పుడు ఓ జించు అంటాడు, మీరు ఈ కంట్రీని మోసం చేసి వేరే దేశానికి వెళ్ళిపోయారు, అయితే మీరు ఇక్కడికి మళ్ళీ రావడానికి ఏదో ఒక రీజన్ ఉంటుంది. నాకు తెలిసినంత వరకు ఈ ర్యాంక్ అంటారు సంజిన్వు, ఇంకా డి ర్యాంక్ అంటారు యూజిన్వు. ఇదంతా విని డాన్సో అంటాడు, ఇదంతా తెలుసుకుని నువ్వేం చేస్తావు? నన్ను ఆపడానికి ట్రై చేస్తావా? దీనిపై ఓచించులు అంటాడు, నేను కేవలం నా పని చేస్తున్నాను. దీని తర్వాత మనం జినువుని ఇంకా అమ్మాయిని చూస్తాం. వీళ్ళిద్దరు వైట్ టైగర్ గిల్డ్ ట్రైనింగ్ డంజన్ దగ్గరకు వచ్చుంటారు. ఇక్కడ మనం వైట్ టైగర్ గిల్డ్ 2nd డివిజన్ మేనేజర్ ని చూస్తాం. ఇతని పేరు వచ్చేసి ఆహాన్. సో ఇంతకు ముందు జినువు ఇతనికి కాల్ చేసి రిక్వెస్ట్ చేశాడు, మేము ఈ ట్రైనింగ్ డంజన్ లోకి వెళ్ళొచ్చు అని. ఇప్పుడు ఆహాన్ ఈ అమ్మాయిని చూసి కొంచెం సర్ప్రైజ్ గా ఫీల్ అవుతాడు. అతను మనసులో అనుకుంటాడు, ఈమె ఒక ఈ ర్యాంక్ అంటారు కదా, అయినా కానీ జినువు కూడా ఒక ఈ ర్యాంక్ అంటారే. ఇప్పుడు జినువు ఇంకా ఆహాన్ మాట్లాడుకుంటూ ఉంటారు. అంతలో నాకు అంటారు అంటాడు, మనం వెంటనే డంజన్ లోకి వెళ్ళాలి, మనం ఇక్కడికి పిక్నిక్ చేసుకోవడానికి రాలేదు. ఇతను మొత్తం మంచి ఒక ఆహ్వాన్ వేసుకొని ఉంటాడు. దీన్ని చూసి జినువు అడుగుతాడు, ఇతను ఎవరు? దీనిపై మిస్టర్ ఆహాన్ చెప్తాడు, ఇతను కొత్తగా వచ్చిన ఏ ర్యాంక్ హంటర్. దీని తర్వాత వీళ్ళంతా కలిసి డంజన్ లోపలికి ఎంట్రీ ఇస్తారు. ఇప్పుడు వీళ్ళు డంజన్ లోకి అడుగు పెట్టగానే ఆ గేట్ యొక్క కలర్ రెడ్ కలర్ లో మారిపోతుంది. ఇప్పుడు జినువు డంజన్ లోకి ఎంటర్ అవ్వగానే అతను ఏదో లాగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. జినువు మనసులో అనుకుంటాడు, డంజన్ యొక్క కలర్ ఇలా ఎందుకు మారిపోయింది? నాకెందుకో ఇక్కడ చాలా ప్రమాదంగా అనిపిస్తుంది. ఇప్పుడు జినువు ఆ డంజన్ క్లోజ్ అవుతుందనగా తన తలని బయట పెట్టి ఆహాన్ తో అంటాడు, మీరు వెంటనే మెయిన్ స్ట్రైక్ వార్డ్ ని కాంటాక్ట్ చేయండి. ఇది చెప్పిన వెంటనే జినువు డంజన్ లోకి వెళ్ళిపోతాడు. ఇదంతా విని ఆహాన్ కి చాలా భయం వేస్తుంది. ఇప్పుడు ఆహాన్ వెంటనే వైట్ టైగర్ గిల్డ్ లీడర్ బ్యాక్యూనోకి కాల్ చేసి అక్కడ జరిగిన సిచ్యువేషన్ మొత్తాన్ని చెప్తాడు. ఇదంతా విని యూనుహు షాక్ అవుతాడు. యూనుహు అంటాడు, అలాగైతే నేనే ఇప్పుడు అక్కడికి రావాలి. దీని తర్వాత మనం డంజన్ లోపల జినువుని చూస్తాం. జినువు పక్కన ఉన్న వాళ్ళంతా భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళకి కూడా అర్థమైంది ఆ డంజన్ లోపలికి వెళ్ళగానే ఆ గేట్ యొక్క కలర్ చేంజ్ అయిందని. అంతలోనే ఒక యారో జినువు మీదకి వస్తుంది. దీన్ని జినువు ఈజీగా పట్టుకుంటాడు. కొంచెం ఉంటే అమ్మాయి చనిపోదు. ఇలా మిగతా హంటర్స్ మీద కూడా అటాక్స్ అవుతాయి. ఇప్పుడు వీళ్ళు చెట్టు మీద నోటీస్ చేస్తే కొన్ని క్రియేచర్స్ ఉంటాయి. ఈ క్రియేచర్స్ ని ఐస్ ఎల్ఫ్స్ అని పిలుస్తారంట. వీళ్ళు బ్రూటలీ హంటింగ్ చేయడం వల్ల వీళ్ళని ఇంకొక పేరుతో పిలుస్తారు, అదే ఐస్ లేయర్స్. ఇప్పుడు జినువు మనసులో అనుకుంటాడు, వీళ్ళు ఇంత తొందరగా మా టీమ్ లోని 2 వీకెస్ట్ హంటర్స్ ని చంపేశారు. ఇది గనక 2 నెలల ముందు జరిగితే నేను ఆరోని అసలు పట్టుకోలేకపోయేవాడిని, కానీ ఇప్పుడు వీళ్ళందరినీ నా చేతులతో చంపేస్తాను. సో వీళ్ళు ఇక్కడికి వీక్ గా ఉండే వాళ్ళని చంపేయడానికి వచ్చారు, కానీ వీళ్ళు ఇక్కడ జినువుని నోటీస్ చేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇప్పుడు టీమ్ లో ఒక్కడే ఏ ర్యాంక్ అంటే
హంటర్ మిగిలిపోయాడు కదా, అతను అంటాడు మీరు నోటీస్ చేసే ఉంటారు మనం ఇప్పుడు రెడ్ గేట్ లో ఉన్నాం, ఇక చెప్పలేం మనం ఇక్కడి నుంచి బయట పడతామో లేదో అనేది. ఇక రెడ్ గేట్ అనే మాట వినగానే ఇక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోతారు. ఇప్పుడు జిన్వు మనకి రెడ్ గేట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. సో రెడ్ గేట్ అనేది ఎలాంటి గేట్ అంటే ఇది డంజన్ ని వేరే డైమెన్షన్ తో కలుపుతుంది. ఇక ఒకసారి ఎవరైనా ఈ డంజన్ లోపలికి అడుగు పెట్టారంటే దాని తర్వాత బయట నుంచి ఎవరు లోపలికి రాలేరు. ఇంకా మనం కూడా దీంట్లో నుంచి బయటికి వెళ్ళలేం. ఇంకా మనం డంజన్ ని క్లియర్ చేస్తే లేదా డంజన్ బ్రేక్ వస్తే కానీ మనం దీంట్లో నుంచి బయటికి రాలేం. ఇప్పుడు జిన్వు గ్రూప్ లో ఒక్కడే ఏ ర్యాంక్ మెంబర్ ఉన్నాడు కదా, ఇతని పేరు వచ్చేసి కిమ్చుల్. ఇప్పుడు కిమ్చుల్ అంటాడు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు మనం రెడ్ గేట్ లో ఉన్నాం, ఇప్పుడు మనం అందరం ఈ డంజన్ లోంచి సేఫ్ గా బయటకు వెళ్ళాలి. ఇంకా ఇక్కడ మనం డంజన్ బ్రేక్ కోసం కొన్ని నెలల దాకా వెయిట్ చేయాలి. అప్పటిలోపు ఇక్కడ ఎంత మంది సర్వైవ్ అవుతారనే సంగతి కూడా నాకు తెలీదు. ఇంకా నా ఒపీనియన్ లో ఇది ఒక బి ర్యాంక్ డంజన్ అయ్యి ఉంటుంది. ఇంకా ఇక్కడ మిమ్మల్ని అందరినీ మేనేజ్ చేయడం నా వల్ల పాసిబుల్ కాదు, అందుకే ఇక్కడ మనం 2 గ్రూప్స్ గా డివైడ్ అవుదాం. ఇది విని జిన్వు షాక్ అవుతాడు. ఇప్పుడు కిమ్చుల్ అంటాడు ఇక్కడ నిలబడుతూ మనం ఇలా టైం వేస్ట్ చేయొద్దు, ఎందుకంటే మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలీదు. ఇంకా మీరు నాతో వచ్చినా రాకపోయినా నేను ఒక్కనే వెళ్ళిపోతాను. సో చెప్పండి ఎవరెవరు నా గ్రూప్ లో ఉన్నాం అనుకుంటున్నారు. ఇక్కడ కిమ్చుల్ ఒక ఏ ర్యాంక్ హంటర్ కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కిమ్చుల్ వైపే ఉంటారు. ఇంకా కిమ్చుల్ ఇక్కడ ఉన్న లో ర్యాంక్ హంటర్స్ అందరినీ ఇక్కడనే వదిలేస్తాడు. కిమ్చుల్ అంటాడు డంజన్ లో ఒక రోజు గడిచిందంటే బయట ఒక గంట గడిచిందంతో సమానం. దీన్ని బట్టి చూసుకుంటే ఈ రెడ్ గేట్ లో ఆ బాస్ ఓడించడానికి మనకి ఎంత టైం పడుతుందో మనం చెప్పలేం. అందుకే నాకు వీకెస్ట్ హంటర్స్ ని తీసుకోవాలని లేదు. ఇది విని వీళ్ళంతా ప్రొటెస్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు కిమ్చుల్ అంటాడు బాధపడకండి, ఒక్కసారి మనం డంజన్ బాస్ ఓడించామంటే మనందరం కలిసి బయటికి వెళ్ళొచ్చు. ఇప్పుడు వీళ్ళు ఇలా మాట్లాడుతుంటే ఒక అమ్మాయి అంటుంది ఎక్స్క్యూజ్ మీ నేను అందులోకి వెళ్ళొచ్చా. ఇది విని కిమ్చుల్ వెళ్ళమని చెప్తాడు. ఇంకా కిమ్చుల్ మనసులో అనుకుంటారు ఈ అమ్మాయి అసలు ఏం చేస్తుంది. సో చెప్పాలంటే లాంగ్ హెయిర్ తోటి ఈ అమ్మాయి చాలా అందంగా ఉంది. ఇప్పుడు ఈ అమ్మాయి జిన్వు దగ్గర వెళ్ళి అంటుంది కిమ్చుల్ వచ్చే ఆరన్ కూడా ఆపలేకపోయాడు, నువ్వేమో దాన్ని ఈజీగా పట్టుకున్నావు, దీన్ని బట్టి చూసుకుంటే నువ్వు ఒక ఈ ర్యాంక్ హంటర్ లా అనిపించట్లేదు. సరే ఇక ఇప్పుడు వీళ్ళిద్దరు వాళ్ళ గ్రూప్ ని తీసుకొని వేరే వేరే ఏరియాలకు వెళ్ళిపోతారు. ఇలా వెళ్తుండగా కిమ్ కి అర్థమైపోతుంది ఇది ఐస్ బియర్స్ ఉండే ఏరియా అని. అంటే దీన్ని బట్టి చూసుకుంటే జిన్వు గ్రూప్ లో ఉన్న వాళ్ళంతా ఈజీగా చనిపోతారు. ఇంకా కిమ్ ఇది కూడా ఆలోచిస్తాడు. వాళ్ళ గ్రూప్ లో ఒక సి ర్యాంక్ హంటర్ ఉన్నాడు, ఇంకొక బి ర్యాంక్ హంటర్ ఉన్నాడు. అయినా కానీ వాళ్ళు ఈ ర్యాంక్ హంటర్ ని లీడర్ గా ఎందుకు చేశారు. అంతలోనే వీళ్ళ మీదకి ఐస్ బియర్స్ అటాక్ చేస్తాయి. దీన్ని చూసి కిమ్ వెంటనే దాంట్లో ఒక దాన్ని చంపేస్తాడు. ఇంకా వాళ్ళ పక్కన ఉన్న ఐస్ బియర్స్ చాలా కోపంగా ఉంటాయి, వీళ్ళ మీద అటాక్ చేయడానికి రెడీగా ఉంటాయి. ఇంకోవైపు మనం జిన్వు టీమ్ ని చూస్తాం. దీంట్లో అమ్మాయి అంటుంది ఇక్కడే ఆగండి, మనం ఇక ముందుకు వెళ్ళలేం, ఇది ఐస్ బియర్స్ ఉండే ఏరియా. దీనిపై జిన్వు అంటాడు ఇది ఐస్ బియర్స్ ఉండే ఏరియా అనేక మనం ఇక్కడికి వచ్చింది, ఇక్కడైతే కేవలం మనం ఐస్ బియర్స్ తోటే ఫైట్ చేయాలి. ఇది విని ఈ అమ్మాయి కూడా ఇతను కరెక్ట్ గానే చెప్తున్నాడు అనుకుంటుంది. దీని తర్వాత జిన్వు వీళ్ళందరికీ ఇంక్యుబేటర్ లో నుంచి స్వెటర్స్ ఇస్తాడు, స్వెటర్స్ కోట్స్. ఇప్పుడు జిన్వు ఇలా చేయడం చూసి వీళ్ళంతా షాక్ అవుతారు, ఎందుకంటే ఒక ఐ ర్యాంక్ అంటే తన దగ్గర ఒకటన్నా 2 వస్తువులనన్నా పెట్టుకోగలడు. ఇప్పుడు హాన్ అంటుంది అసలు నువ్వు ఎవరు. దీనిపై జిన్వు అంటాడు నేనే ఇక్కడికి నేను తీసుకొచ్చాను కాబట్టి నేను కాపాడే బాధ్యత నాదే. ఇంకా జిన్వు అంటాడు నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా మీరు నా గురించి ఏమీ అడగకండి. ఇప్పుడే వీళ్ళ దగ్గరకు ఒక ఐస్ బియర్ వచ్చేస్తుంది. దీన్ని చూసి జిన్వు తన టైటిల్ ని చేంజ్ చేస్తాడు. ఇంతకుముందు జిన్వుది హుల్ఫ్ అసాసిన్ అని ఉండేది కదా టైటిల్. సో ఈ టైటిల్ ఏంటంటే మనకి ఫ్రీ ఫైర్ లో హెడ్ ఎక్స్పర్ట్ ఎట్లా ఉంటాయో ఇది సేమ్ టైప్ అన్నట్టు ఇది. సరే ఇక బయట మనం యున్హోని చూస్తాం. ఇతనికి నమ్మకం ఉంది ఏ ర్యాంక్ హంటర్ మిగిలిన బి ర్యాంక్ హంటర్స్ ని కాపాడతాడని. ఇక్కడ ఆహాన్ యున్హోకి జిన్వు గురించి చెప్తాడు. అతనికి అనిపిస్తుంది జిన్వు రియావెకన్ అయ్యాడని, అది పక్కా నా కన్ఫర్మేషన్ అతని దగ్గర లేదు. అంతలోనే ఇక్కడికి జిన్వుని వెతుక్కుంటూ దాంగ్సు వచ్చేస్తాడు. ఇప్పుడు అతన్ని చూసి కోపంలో యున్హో అంటాడు నువ్వు అమెరికాలో ఉండాలి కదా ఇక్కడికి ఎందుకు వచ్చావు. దీనిపై దాంగ్సు అంటాడు అయితే ఇది నీ ఏరియానా, అయితే ఇది చెప్పు మీ గిల్డే కానీ ఇద్దరు హంటర్స్ ని డంజన్ లోకి ఎందుకు పంపించావు. నేను కేవలం ఇక్కడికి ఆ జిన్వుని వెతుక్కుంటూ వచ్చాను, కానీ ఇక్కడ చూస్తే అతని రెడ్ గేట్ లో నుంచి బయటకు వచ్చేలా కనిపించట్లేదు. ఇప్పుడు వెనకాల ఉన్న జిన్చులు ఆలోచిస్తాడు జిన్వు నువ్వు చాలా లక్కీ, ఈ రెడ్ గేట్ వల్ల దాంగ్సు నీ దగ్గరికి రాలేడు. కానీ క్వశ్చన్ ఏంటంటే నువ్వు ఈ డంజన్ లోంచి ఎలా బయటకు వస్తావు. ఇంకోవైపు మనం జిన్వు టీమ్ మెంబర్స్ ని చూస్తాం. వీళ్ళంతా షాక్ లో ఉంటారు, ఎందుకంటే జిన్వు ఒక్కడే ఐస్ బేర్స్ అన్నింటినీ చంపేశాడు. ఇలా చంపినందుకు వీళ్ళంతా కలిసి పార్టీ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక్కడ జిన్వు ఏమో మిగిలిన ఐస్ బేర్స్ ని చంపడానికి వెళ్ళిపోతాడు. ఇక్కడ జిన్వు ఐస్ బేర్స్ తో ఫైట్ చేయడానికి తన షాడో ఆర్మీని పిలుస్తాడు. వీటి మధ్యలో ఫైట్ అయితే చాలా బాగుంటుంది. ఈ షాడో సోల్జర్స్ అయితే ఆల్మోస్ట్ అన్ని ఐస్ బేర్స్ ని చంపేస్తారు. కానీ దీనిలో కొన్ని ఐస్ బేర్స్ ఈ షాడో సోల్జర్స్ ని డామినేట్ చేస్తూ ఉంటాయి. ఇప్పుడు జిన్వు మనసులో అనుకుంటాడు ఈ షాడో సోల్జర్స్ నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా పవర్ఫుల్ గా ఉన్నాయి. ఇప్పుడు మనం జిన్వు దగ్గర ఒక స్క్రీన్ ని చూస్తాం. ఈ ఎంపీ అనేది షాడో మేజర్స్ యొక్క పవర్ ని డినోట్ చేస్తుంది. సో చూస్తుండగానే ఇప్పుడు ఐస్ బియర్స్ యొక్క బాస్ ఇక్కడికి వచ్చేస్తాడు. ఇది వచ్చి రాగానే అక్కడ ఉన్న షాడో సోల్జర్స్ అన్నిటిని చంపేస్తుంది. ఇంకా జిన్వు స్క్రీన్ లో ఉన్న పవర్ అయితే ఉందో అది జీరోగా మారిపోతుంది. అంటే ఇప్పుడు జిన్వు దగ్గర ఒక ఎగ్రిస్ మిగిలిపోయింది. ఇప్పుడు ఎగ్రిస్ వెంటనే వెళ్లి ఐస్ బియర్ యొక్క 2 చేతుల్ని విరగొట్టేస్తుంది. ఇలా ఫైట్ చేస్తూ ఎగ్రిస్ తన కాళ్ళను కూడా విరగొడుతుంది. ఇదంతా చూసి ఐస్ బియర్ వెంటనే తన బాడీని హీల్ చేయడానికి ట్రై చేస్తుంది. అంతలోనే ఎగ్రిస్ ఆ ఐస్ బియర్ ని చంపేస్తుంది. ఇదంతా చూసి జిన్వు మనసులో
మనసులో అనుకుంటాడు. ఇప్పుడు ఎగ్రిస్ చేసిన ఈ ఫైట్ సోడ్ తోటి ఇంతకుముందు నా చోటు చేస్తే నేను అసలు బతుకుండేవాడిని కాదు. ఇక ఫైట్ అయిపోయిన తర్వాత ఎగ్రిస్ తన మాస్టర్ ముందు బెండ్ అవుతుంది. ఇంకోవైపు ఎస్ ర్యాంక్ హంటర్ టీం మెంబర్స్ ని చూస్తాం. వీళ్ళంతా చనిపోయి ఉంటారు. ఇప్పుడు వీళ్ళ టీమ్ లో ఏ ర్యాంక్ ఒక్కడే మిగిలిపోతాడు. ఇదంతా చూసి ఏ ర్యాంక్ హంటర్ చాలా భయపడిపోతాడు. ఇప్పుడే అక్కడికి ఒక ఐ సెల్ఫ్ వచ్చి తన కళ్ళ ముంగట్నే తన టీం మెంబర్ ని క్రూయల్ గా చంపేస్తుంది. దీన్ని చూసి తను కంచి పారిపోతాడు. ఇప్పుడు మనం గుర్రం మీద ఐ సెల్ఫ్స్ లీడర్ ని చూస్తాం. అండ్ దీంతో ఎపిసోడ్ ఇక్కడే కంప్లీట్ అయిపోతుంది. నా ఛానల్లో ఇప్పటి వరకు ఏ వీడియోని అప్లోడ్ చేయలేదు, ఎందుకంటే నా హెల్త్ బాగాలేదు కాబట్టి. అసలు ఈ సోలో లెవెలింగ్ అసలు కష్టంగా ఎక్స్ప్లెయిన్ చేసిన ఇప్పుడు. సరే, ఇక వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. ఛానల్ కోరిన కొత్త కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.